అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అది 150 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది నియర్లీ. సో దీన్ని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఏంటంటే రికమెండ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్‌గా బిజినెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. సో ముందుగా మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు వచ్చేసరికి ఈపీఎల్. దీంట్లో వీళ్ళు ఎగ్జాక్ట్‌గా సింపుల్‌గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి ప్లాస్టిక్ లామినేటెడ్ ట్యూబ్స్, మనకి ఫేస్ క్రీమ్స్ గానీ అండ్ పేస్ట్ ఇలాంటి వాటికి ట్యూబ్స్ వస్తాయి. వాటిని వీళ్ళు ఏంటంటే తయారు చేస్తుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేస్తుంటారు ఫ్రెండ్స్. ఓవరాల్‌గా ఇది అయితే ఇది 1982లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అనుకుంటాను ఓల్డ్ కంపెనీ. అండ్ మనం చూసుకున్నట్టయితే రీసెంట్‌గా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఈ స్టాక్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, ఇది మంచి టెక్నికల్‌గా ఒక చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా ఏంటంటే రికమెండేషన్ చేయడం జరిగింది. అసలు ఎందుకు రికమెండ్ చేశారు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు డబుల్ డిజిట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ కామెంటరీ అనేది ఉందాం. ఒక అనలిస్ట్ మీట్లో ఈపీఎల్ అడ్మిట్ అయిందనమాట. నియర్ టర్మ్ ఛాలెంజెస్ సిగ్నిఫికెంట్లీ హ్యాంపర్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ ఎబిట్ ఇట్స్ రిమైన్స్ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ డబుల్ డిజిట్ ప్రాఫిట్ గ్రోత్. ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ డబుల్ డిజిట్ గ్రోత్ మీద కూడా వీళ్ళు ఫోకస్ అనేది చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ లెర్నింగ్ టు రీఅడ్జస్ట్ ఇట్స్ బిజినెస్ మోడల్ ఫర్ న్యూ ఛాలెంజెస్ బై pursuing price increases aggressively, market share wins and cost control measures. ఏవైతే మార్కెట్ షేర్ ని కంట్రోల్లో ఫోకస్ చేస్తూ అండ్ కాస్ట్ కంట్రోల్ కూడా అబ్జర్వ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ప్రైసెస్ ని సెన్సిటివ్ అన్నమాట, ప్రైసెస్ అనేవి వాటిని ఇంక్రీజ్ చేయాలి అగ్రెసివ్ గా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క బిజినెస్ ఎజెండా అది. ఒకవేళ అదే జరిగితే ఏంటంటే ఇండస్ట్రీ డైనమిక్స్ కంటిన్యూ టు రిమైన్ ఫేవరబుల్ ఫర్ ఈపీఎల్ విత్ 20% మార్కెట్ షేర్ ఇన్ గ్లోబల్ ట్యూబ్స్. ఓకే, సో ఈ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈపీఎల్ షేర్ కి వాళ్ళ కంపెనీకి ఫేవరబుల్ గా ఉందన్నమాట, విత్ 20% మార్కెట్ షేర్ గ్లోబల్లీ. వాళ్ళ ఫోకస్ ఏంటంటే 10% మార్కెట్ షేర్ ఇన్ ప్రీమియం ట్యూబ్ మార్కెట్ ఆఫ్ పర్సనల్ కేర్. ప్రీమియం ట్యూబ్స్ ఎక్కడ ఉంటాయంటే పర్సనల్ కేర్ లో ఉంది, దానికి 10% వీళ్ళు టార్గెట్ అనేది చేస్తున్నారు. ఈపీఎల్ ఎక్స్పెక్ట్స్ పర్సనల్ కేర్ కేటగిరీ రెవెన్యూ టు గ్రో ఇన్ స్ట్రాంగ్ డబుల్ డిజిట్. ఓకే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడుందంటే స్ట్రాంగ్ గా పర్సనల్ కేర్ రెవెన్యూ అనేది డబుల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇట్ హ్యాస్ పాకెట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ జియోగ్రఫీస్ అండ్ కెన్ యాడ్ మోర్ న్యూ యూఎస్ అండ్ రీజనల్ కస్టమర్స్. వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్ లో వీళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. అట్ ద సేమ్ టైం న్యూ క్లయింట్స్ ను కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం అయితే ప్లాన్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్, which provide confidence to EPL to achieving double digit profit growth. సో దీన్ని అంతా కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్ గా ఇట్స్ పాసిబుల్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఇట్ బిలీవ్స్ ద వర్స్ట్ ఆఫ్ మార్జిన్స్ ఈస్ బిహైండ్ అండ్ ఇంప్రూవ్మెంట్ షుడ్ బి విజిబుల్ వెరీ సూన్. అయితే మార్జిన్స్ ప్రాబ్లం అయితే ఉంది, బట్ వెరీ సూన్ ఏంటంటే వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడగలుగుతాం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అందుకని ఐసిఐ సెక్యూరిటీస్ ఏం చేసిందంటే 225 టార్గెట్ అనేది రీఇటరేట్ చేసి దీన్ని బై అనే సిగ్నల్ ఇవ్వడం అనేది జరిగింది. రికమెండేషన్ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 157 జూన్ 29న వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ నౌ ఏంటంటే మనం ఓవరాల్ గా వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ అనేది ఒకసారి పైపైన చూద్దాం. సో ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనం ఏదైతే అనుకున్నామో సేమ్ ట్యూబ్స్ గ్లోబల్ గా 42 బిలియన్ ట్యూబ్స్ అని సప్లై చేస్తున్నారు. అందులో అల్యూమినియం ఉన్నాయి. అల్యూమినియం ఎందుకు వాడతారంటే ఫ్రెండ్స్, మనకి కెమికల్ కి రియాక్షన్ అవుతాయి కొన్నిసారి ప్లాస్టిక్స్, అందుకని అల్యూమినియం వాడతారు. ఓకే, మన చిన్నప్పుడు కోల్గేట్ పేస్ట్ 1-2 సార్లు చూసాను, గుర్తుంది నాకు. అల్యూమినియం ట్యూబ్స్ లో వచ్చాయి, బట్ ఇప్పుడు అంతా ప్లాస్టిక్ అయింది. దట్స్ ఓకే. సో అదేవిధంగా లామినేటెడ్ అండ్ ఎక్స్ట్రూడెడ్ ట్యూబ్స్ కూడా 34 బిలియన్స్ అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా నా షేర్స్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఎంత షేర్ ఉందని చెప్పేసి, పర్సనల్ కేర్ వచ్చేసరికి 8 to 10% ఉంది. ఓకే, సో 17 బిలియన్ ట్యూబ్స్, ఓవరాల్ కేర్ వచ్చేసరికి మనకి 33%, అండ్ బ్యూటీ కాస్మెటిక్ వచ్చేసరికి 10%, అండ్ ఫుడ్ హోమ్ అండ్ ఇండస్ట్రీలో వచ్చేసరికి మనకి 8% అనేది ఉంది. ఇది ఓవరాల్ గా వాళ్ళ యొక్క ఓవరాల్ బిజినెస్ మోడల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, వాళ్ళ ఎథిక్స్ కూడా మనం ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం ఈ చార్ట్ అనేది చూద్దాం. చార్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఒక ట్రిపుల్ బోటమ్ అనేది క్రియేట్ చేసింది 145-50 ఆడ్ లెవెల్స్ లో.
1 2 3 అట్ ద సేమ్ టైం అంటే మనకి ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది అయితే ఒకవేళ ట్రిపుల్ బాటమ్ హోల్డ్ చేయగలిగితే మనకి మంచి రీజనబుల్ ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఐసిఐసిఐ సెక్యూరిటీ రికమెండ్ చేస్తుంది అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్ కూడా మనకి కొంత అర్థమైంది. సో టెక్నికల్ గా మనం చార్ట్ చూసుకున్నప్పుడు కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తూ ఉంది. సో దీని మీద కూడా మీరు ఫోకస్ అనేది చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 157.55 దగ్గర అవుతుంది ట్రేడింగ్. అండ్ అట్లీస్ట్ ఏంటంటే మనకి నియర్ బై వెరీ షార్ట్ టర్మ్ ఏంటంటే ఒక 167 అయితే ఇక్కడ రెసిస్టెన్స్ హడల్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అనేది జరగాలి ఫ్రెండ్స్. దెన్ ఏంటంటే మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే దీంట్లో రావచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ ఈ రోజు మంచి స్టాక్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీంట్లో మనం ఎంత డిప్ అయింది, ప్రైస్ ఎంత డ్రాప్ అయింది పైనుంచి ఒకసారి అది కూడా చూద్దాం. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ గా కరెక్షన్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి మనకి ఇప్పుడు 53% డిస్కౌంట్ లో అవైలబుల్ ఉంది. అఫ్ కోర్స్ ఇట్స్ 52 వీక్ లో. నేనేం చేస్తానంటే ఒక సిప్ పద్ధతిలో కొద్దిగా ఎవ్రీ డిప్ లో కూడా దీన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. సో స్టాక్ వచ్చేసరికి 53 ఆల్ టైమ్ హై నుంచి మనకి 53% డిస్కౌంట్ లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈపీఎల్ లిమిటెడ్. అండ్ నౌ కమింగ్ టు అవర్ నిఫ్టీ 50 ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో మనం ఇంత ముందు డిస్కస్ చేసుకున్న విధంగా అవర్లీ టైం ఫ్రేమ్ అనేది చూసుకున్నట్టయితే సేమ్ ఫ్రెండ్స్, మనకి వీక్లీలో అయితే లో అయితే బ్రేక్ చేయలేదు, కానీ అదే ప్రైస్ దగ్గర పైన కింద కన్సోలిడేషన్ జోన్ లో ఉంది. మనం ప్రీవియస్ గా మనకి ఈ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, 15,800 లెవెల్ అనేది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్ లో ఈ రోజు గ్యాప్ అప్ అయింది, కిందకి వచ్చింది, బట్ ఇమీడియట్ గా రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ 15,800 దగ్గర ఒక మళ్ళీ ఒకసారి మూవ్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ ఇక్కడిక్కడే మార్కెట్ అనేది అవుతుంది. బట్ మనం అనుకున్నాం ఒక అవర్లీ టైం ఫ్రేమ్ లో ఒక ట్రెండ్ లైన్ ఉందని చెప్పేసి అనుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ కూడా ఒకసారి డ్రా చేసుకొని ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ అగైన్ ఏంటంటే చూడండి, మనకి దీంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది. ఎవరైతే ట్రెండ్ లైన్ బ్రేక్ వాచ్ చేస్తున్నారో, ఓకే, ఈవెన్ లాంగ్ తీసుకున్న, ఈవెన్ వెరీ క్విక్ స్కాల్ప్ ఇక్కడ చూడండి 15,650 నుంచి 720 ఆల్మోస్ట్ 70 పాయింట్స్ మూవ్. అగైన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనం వెయిట్ చేయగలగడం అనమాట. ఈ పాయింట్ దగ్గర ఈ 5 మినిట్స్ క్యాండిల్ అంటే 15,630 అక్కడ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ వచ్చేసరికి చూడండి 5 మినిట్స్ క్యాండిల్ లో 630 దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఆల్మోస్ట్ 130 పాయింట్స్ అనేది డ్రాప్ అయింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ అనేది యూ టర్న్ తీసుకోవడం జరిగింది. సో రెండు వైపులా కత్తికి పదునున్నట్టు ఇక్కడ రెండు వైపులా మనకి కొంత ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో లోవర్ టైం ఫ్రేమ్స్ లో ఎప్పుడు కూడా ఇంట్రాడే చేసేవాళ్ళు ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్ లో వర్క్అవుట్ చేయాల్సింది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది నెగేటెడ్ అనమాట. యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి ఈ 15,800 అనేది బ్రేక్అవుట్ జరిగితే దెన్ ఒక స్ట్రాంగ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే డౌన్ సైడ్ అయితే ఫెయిల్ అయింది. ఎవరైతే షార్ట్ చేశారో డెఫినెట్ గా ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నవ్ ఏంటంటే విత్ ఇన్ ద జోన్ ట్రేడ్ అవుతుందా? ఓకే, ఇది మనకి హై అనేది ఉంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర 15,800 ఆడ్ లెవెల్స్ లో. ఈ లెవెల్ దగ్గర టచ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ మరొకసారి బ్రేక్అవుట్ జరిగిందంటే మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఎటువంటి ఇంట్రెస్టింగ్ సెటప్ అయితే కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొంత ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ క్రియేట్ చేసి మళ్ళీ ఐదర్ సైడ్ బ్రేక్అవుట్, అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఐదర్ సైడ్ హయ్యర్ సైడ్ ఇంకా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి డౌన్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది, ఏది ట్రెండ్ లైన్, బట్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంటుంది. మనకి అప్ సైడ్ స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి మొమెంటం రావాలి అనుకుంటే అట్లీస్ట్ 15,880 ఆడ్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేస్తే దెన్ ఏంటంటే ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి స్టాక్స్ గురించి తెలుసుకోవాలన్నా డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.